హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ట్రైన్ ఎక్కేసాను. నేనైతే పైన కూర్చున్నాను, పైన బెత్తలో కూర్చున్నాను. నిజంగానే పైన కూర్చున్నాను. అయితే హడావిడి ఏంటంటే చాలా సౌండ్లు ఎక్కువ ఉన్నాయి. రేపే ఊరు వెళ్తాను, నేను మా శ్రీకాకుళం వెళ్తాను. సో మీరు సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? మేమైతే సంక్రాంతికి ఊరు వెళ్తున్నాము. నేను మా పండు, మా మురళి ముందే వెళ్ళిపోయాడు. నేను మా పండు వెళ్తున్నాను. సో ఫ్యాన్లు ఉన్నాయి, పైన ఉన్నాయి. చాలా బాగుంది ఈ జర్నీ. 1 year అవుతుంది ఇలాంటి జర్నీ చేసి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ పండు, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో మీరందరూ నాకు హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మరొక 12 గంటల్లో దిగుతాను, మరి కొద్ది గంటల్లో దిగబోతున్నాను కదా. సో అయితే ఊరు వెళ్ళినాక సంక్రాంతికి ముగ్గులు వేద్దాము. ఇంకా ఏవైనా ఉంటే మీరు చెప్పండి, చేద్దాము, సరేనా? వీలైతే లైవ్ చేయకపోవచ్చు, ఎందుకంటే సిగ్నల్ ఎక్కువ ఉండదు, అందుకోసమని. బట్ మీరైతే చెప్పండి సంక్రాంతికి ఏం చేద్దాము అని, సరేనా? సంక్రాంతికి మీకు మీరేం చేస్తారు? ముగ్గులు వేస్తారు, పిండి వంటలు వండుతారు. నేనైతే ముగ్గులు స్టార్ట్ చేస్తాను, ముగ్గులు వేస్తాను, పిండి వంటలు వండుదాము. పండు అరిసెలు మాకు రావు, సున్నుండలు వండమన్నాడు పండు. బూరెలు కాదు, సున్నుండలు, జంతికలు, అరిసెలు, వైరలు, పొంగడాలు, పోకొండలు. అవును, చాలా చాలా అంటే చాలా. సరే, అయితే మీకు వీలైతే మీరు కూడా కామెంట్ చేయండి సంక్రాంతికి మీరు ఏం చేస్తున్నారు అనేది. నేనైతే చాలా అంటే చాలా హుషారుగా ఉన్నాను, మీరు కూడా అలానే ఉండండి, సరేనా? చూపిస్తాను. మా పండు తింటున్నాడు, మా పండు తింటున్నాడు. పండు హాయ్, పండు సే హాయ్. పండు నేను బిర్యానీ వండాను కదా, ఎలా ఉంది? వెజ్ రైస్ చేశాను కదా, చాలా బాగుందా? నేనే చేశాను, వెజ్ రైస్ చేశాను. సో హడావిడిగా ఉంది, గొల్లు ఉంది, పర్వాలేదు. సౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళని మనం వీడియో తీయలేము కదా. సో అందుకని హ్యాపీ సంక్రాంతి.